హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇస్రో ముందు ఉన్నాను. నా వెనక చూసుకోవచ్చు ఇస్రో అయితే ఉంది. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పులికాట్ లేక్ అనమాట. పులికాట్ లేక్ ఇంత పెద్దదని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. వింటూ ఉన్నాను పులికాట్ లేక్ గురించి, చాలా ఆర్టికల్స్ అవి ఇవి చదువుతూ ఉంటాను. వలస పక్షులు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మాన్సూన్ సీజన్లో అయితే ఆల్మోస్ట్ 200 టైప్స్ ఆఫ్ బర్డ్స్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ బర్డ్స్ని అయితే చూద్దామని వచ్చాను. ఎలానో ఎప్పుడు ఇస్రోని విజిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ దాకా ఎంట్రన్స్ వరకు ఇలా వెళ్ళిపోదామని అయితే వచ్చాను. వచ్చే దారిలో కొన్ని చూశాను, వెళ్ళే దారిలో ఇంకొన్ని చూసుకుంటూ వెళ్దాం. రకరకాల బర్డ్స్ అండి, ఒకటి ఆల్మోస్ట్ రెక్కలు విప్పిందంటే నాకంటే ఎక్కువ విడ్త్ అయితే ఉన్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. విజువల్స్ అయితే మీకోసం కొన్ని క్యాప్చర్ చేశాము, ఇంకా వెళ్ళేటప్పుడు కొన్ని క్యాప్చర్ చేద్దాం. మన అదృష్టం బాగుంటే అందరూ వెయిట్ చేసేది అండ్ మోర్ ఓవర్ బర్డ్స్ ఫెస్టివల్ జరిపేది కూడా ది గ్రేట్ ఫిలింగో బర్డ్స్ ఫెస్టివల్ చేస్తారు కదా. ఆ ఫిలింగో బర్డ్ కూడా మనకు కనిపించవచ్చు. చూద్దాం, మన అదృష్టం బాగుంటే కనిపిస్తుంది. ఏంటో మరి వెళ్ళి చూద్దాం. వెళ్ళే దారిలో చూస్తూ వెళ్దాం. మనకి ఎక్కడైనా కనిపిస్తాయి బర్డ్స్ అనిపిస్తే, మన దగ్గర డ్రోన్ కూడా ఉంది, ఫ్లై చేసి చూద్దాం. మనకు కనిపిస్తే మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాల బర్డ్స్ కనిపిస్తాయి ఏంటి అని పేర్లు అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను అంత ఎక్స్పర్ట్ని కాదు, నాకు అన్ని పేర్లు తెలియవు. నేను మీలాగా ప్రేక్షకుడినే. మీరు నన్ను చూసి అండ్ మేము చూసింది మీరు చూస్తున్నారు, మీరు చూసే కొద్దిగా ముందు నేను చూసేస్తాను అంతే. సరే, వెళ్ళైతే చూస్తాం. ప్రస్తుతానికైతే మనం ఇస్రో ముందున్నాను అని చెప్పాను కదండి. ఇది చూసుకోవచ్చు, ఎంట్రీ అనమాట. ఎంట్రీలోనే 3 ర్యాకెట్లు పెట్టేశారు. జిఎస్ఎల్వి అండ్ డిఫరెంట్ జిఎస్ఎల్వి 2-3 ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు, మనకి అవి జస్ట్ మాడ్యూల్స్ అనమాట. ఎలా ఉంటుంది ర్యాకెట్ అనేది. లోపలికి మనకి ఎంట్రీ ఉండదు అనుకుంటున్నాను. ఉండదో మళ్ళీ రిస్క్ ఎందుకు, మనం లోపలికి వెళ్ళేది కెమెరాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. మోరోవర్ వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగేది కాబట్టి బయట నుంచి చూసి అయితే వెళ్ళిపోదాం. మనకు మెయిన్ వచ్చే దారి అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఎగ్జాక్ట్గా మిడిల్ రోడ్డు, అటు చూసినా లేకే ఇటు చూసినా లేకే. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వచ్చేటప్పుడు సన్ రైజ్ కూడా చూశాను అనమాట. మనకు సన్ రైజ్ కూడా వాటర్ ఫ్లో నుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. తెలుసు, చాలామంది బీచ్ లవర్స్ అయితే సన్ రైజ్ సన్సెట్ కోసమే బీచ్లకి వెళ్తూ ఉంటారు. ఈ రోడ్ అయితే నాకు లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు, అంత బాగా నచ్చింది. అటు ఇటు రోడ్డు, మిడిల్లో పక్షులు, అన్ని వాతావరణం భలే అనిపించింది నాకైతే. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చూద్దాం. పక్షులు మెయిన్, బర్డ్స్ ఎన్ని రకాలు కనిపిస్తాయి చూద్దాం. నాకైతే వచ్చే దారిలోనే కొన్ని బర్డ్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు వెళ్ళే దారిలో చూస్తాం రండి. అక్కడ చూసుకోవచ్చు, చాలా రకాల బర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అక్కడి నుంచి శ్రీహరికోట ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదా. వీడియో అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేసాను, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. వచ్చేటప్పుడు మీకు చూపిస్తూ వస్తామని వెళ్ళేటప్పుడే కొన్ని విజువల్స్ అయితే తీసుకున్నాం, కానీ చూపించలేదు. అండ్ అక్కడ చూసుకోవచ్చు, చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి మనకు. ఆల్మోస్ట్ 5-6 రకాల బర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని షేడ్స్ చూడొచ్చు, కలర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కలర్స్ కూడా పింక్, బ్లాక్ అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నాకు ఆ బర్డ్స్ పేర్లు అయితే కరెక్ట్గా తెలియవు, కానీ చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద సరస్సుల్లో పులికాట్ సరస్సు ఒకటి. ఇది ఉప్పు నీటి సరస్సు అయినప్పటికీ సముద్రపు నీరు, మంచినీరు కలిసి ఉండడం వల్ల సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. పులికాట్ సరస్సు అసలు పేరు ప్రళయ కావేరి. తర్వాతి కాలంలో ఇది పులికాటుగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇది వ్యాపించి ఉంది.
వర్షాకాలంలో ఇది 460 చదరపు కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరంలో చిల్కా సరస్సు తర్వాత ఇది రెండో అతిపెద్ద నీటిమడుగు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల రెండు రాష్ట్రాలకు పర్యాటక ప్రాంతంగా పులికాట్ సరస్సు వెలుగొందుతోంది. నెల్లూరు జిల్లా వాకాడు, చిట్టమూరు, సుల్లూరుపేట, దొరవారి సత్రం మరియు తమిళనాడు సరిహద్దులలో వ్యాపించి ఉంది. ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం. తమిళనాడులో ఈ సరస్సును పలావేర్కాడు ఏరిగా పిలుస్తారు. పులికాటులో చేపల వేట వలన 10,000 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. పులికాటు సరస్సు మధ్యలో ఇరకటం అనే దీవి ఉన్నది. ఇది మంచి పిక్నిక్ ప్రదేశం. జంతు పక్షుల జాతులు సమృద్ధిగా ఉండే పులికాటు సరస్సు చేపల వాణిజ్యానికి కూడా ప్రసిద్ధి. ఆరణి, కాళింగి, స్వర్ణముఖి అనే 3 నదుల నుంచి ఈ జలాశయానికి నీరు చేరుతుంది. జీవన వైవిధ్యం, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఈ ప్రాంతాన్ని తప్పక చూడాల్సిన ప్రాంతంగా చేస్తాయి. ఈ సరస్సులో అనేక జాతుల చేపలు, అరుదైన పక్షి జాతులు, సరీసృపాలు, నీటి మొక్కలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. రాజస్థాన్ చీఫ్ కచ్ నుంచి ఫ్లెమింగో పక్షులు, సైబీరియా మరియు నైజీరియా నుండి గూడబాతులు వస్తాయి. ఇవి నేలపట్టులో నివాసం ఏర్పరచుకుని ఆహారం కోసం పులికాట్కు వస్తాయి. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఈ సరస్సు అందాలు కనువిందు చేస్తాయి. పక్షులకు సంబంధించిన ఆడిటోరియం, గ్రంథాలయం, మ్యూజియం కూడా పులికాట్లో ఉన్నాయి. పక్షులను చూడటానికి వాచ్ టవర్స్ కూడా ఉన్నాయి. సరస్సులో బోటు విహారం కూడా చేయొచ్చు. ఇక్కడ మత్స్యకారుల నుండి 500 రూపాయలకు ఒక బోటు అద్దెకు తీసుకొని సరస్సు అంతా చుట్టి రావచ్చు. నిజానికి ఇన్ని బర్డ్స్ ఉంటాయి, ఇలా ఉంటుందని తెలుసుంటే వెల్కమ్ టు ది బర్డ్స్ వరల్డ్ అని ఇంట్రో చెప్పేవాడిని. నాకు తెలీదు, బట్ అక్కడ దాకా ఒకలా ఉంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకలా ఉంది. అక్కడి వరకు ఎందుకు వచ్చామరా అనే ఫీల్ ఉండింది. ఆ బర్డ్స్ని వన్స్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బా ఏముందిరా అనిపించింది. నిజంగా వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎందుకు ఇక్కడే బర్డ్స్ ఉన్నాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇలా ఏమైనా సెట్ చేసి పెట్టినందుకు ఉన్నాయా, లేకపోతే అవి కావాలని ఇక్కడికి వచ్చి ఉంటున్నాయా నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ చుట్టూ కూడా అక్కడ కూడా వాటర్ ఉంది, కనిపిస్తుంది. బట్ ఎక్కడా లేకుండా ఇక్కడ మాత్రమే నెస్ట్లు వేసుకొని కూర్చోన్నాయి. మేబీ ఎందుకు మనకు కనపడాలనే కూర్చోందని ఆశిద్దాం. అండ్ ఆల్మోస్ట్ నాకైతే నా కంటికి ఒక 20 రకాల బర్డ్స్ దాకా కనిపించినాయి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నాకు కనిపించింది అని చెప్తాను. వర్త్ అండి, ఈ వ్యూ అయితే ఖచ్చితంగా వర్త్. మాన్సూన్ సీజన్లో మర్చిపోకుండా ఇక్కడికి వచ్చేసేయండి. ఎంత కష్టపడి, ఎన్ని తెప్పలబడి ఎంత చేసినందుకు ఒక లైక్, ఒక కామెంట్ వేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ మౌలితో హరీష్.